డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, guys. Good morning, all of you. Hello. My voice is clear? Hello. Clear, sir. Yeah. Done, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం విత్హోల్డింగ్ ట్యాక్స్ లైక్ టీడీఎస్, దానికి సంబంధించిన ఎంట్రీస్, పోస్టింగ్స్ ఎలా చేయాలనేసి. సో టుడే వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లైక్ జిఎస్టి. జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టిని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, డన్ గైస్. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా. సో ఫస్ట్ వన్ చూడండి, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టి, present tax structure, GST components, GST number, company registration process, GST slabs, overview of GST configurations. Okay, done. First one, GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత 160 కంట్రీస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క కాన్సెప్ట్ ని 2000 years లోనే మన ఇండియాలోకి అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకురావాలనుకున్నారు. అప్పుడు సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. 1 జూలై 2017లో మన ఇండియాలోకి పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టి అనేది వచ్చింది. సో ఇండియాలో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, సో మనకి డైరెక్ట్ ట్యాక్స్ అండర్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అండర్లోకి మనకి లైక్ జిఎస్టి వస్తుంది. వేటి మీద ఈ ట్యాక్స్ పడుతుంది సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. ఎవరు కలెక్ట్ చేస్తారు, ఎవరైతే గవర్నమెంట్ కి రెగ్యులర్ గా ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో మంత్లీ, ఆ పర్సన్ కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ఐటమ్ మీద ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంట్ కట్ చేసుకుంటారు. సో ఇండియా మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రెజిమ్ ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టిని తీసుకొచ్చారు. యాక్చువల్ గా ఇండియా, కెనడా, బ్రెజిల్ లో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. అంటే యూనిఫైడ్ జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేసేది ముందు వ్యాట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అలా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని డ్యూయల్ సిస్టమ్ ఉంటుంది. బెనిఫిట్స్ కి వస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, బోర్డ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సింగిల్ ట్యాక్సెస్, సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ దీనివల్ల ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద చెక్ లాగా అయిపోయింది అనమాట. సింపుల్ గా లీగల్ గా ట్యాక్స్ పే చేసే విధంగా సింపుల్ ట్యాక్సెస్ తీసుకొచ్చారు. ఈజీ కంప్లైంట్స్, ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీస్ లో సింపుల్ గా చేయడం జరుగుతుంది. సో తర్వాత ఎకనామిక్ గ్రోత్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లో బెస్ట్ బెనిఫిట్స్ అని మనం చెప్పొచ్చు. సో తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్. బిఫోర్ ఎలా ఉన్నది ట్యాక్స్? సెంటర్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ,
సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చ్ అండ్ సెస్, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ కూడా సెంట్రల్ ట్యాక్స్ కిందకి వచ్చాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టి, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కిందకి వచ్చాయి. ముందు ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ముందు మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నిటిని తీసేసి సింప్లిఫైడ్ చేసే విధంగా సింపుల్ గా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఆ 3 కాంపోనెంట్స్ ఏంటి? ఇవే అనమాట. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్ లోనే సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి పర్చేజ్ చేసాం, కర్నూలులో సేల్ చేసాం, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసాం, తెలంగాణకి లైక్ కర్ణాటక సేల్ చేసాం, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. తర్వాత సిజిఎస్టి కింద కొన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, ఎస్జిఎస్టి కింద కొన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, ఐజిఎస్టి కింద కొన్ని ట్యాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏవి ఏ ట్యాక్స్ కింద అండర్లో ఉన్నాయి అనేది మీరు క్లియర్ గా చూసుకుంటారు. ఓకేనా, ఇవన్నీ మిక్స్ చేసి ఈ 3 ట్యాక్స్లలో కలిపేశారు. సో తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంట్రా స్టేట్ అంటాం. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. అంటే లైక్ మీరు గమనించినట్లయితే ఆంధ్రలోనే పర్చేజ్ చేసి ఆంధ్రలోనే సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. ఆంధ్రలో పర్చేజ్ చేసాం, తెలంగాణలో సేల్ చేసాం అనుకోండి, అప్పుడు ఇంటర్ స్టేట్ ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టి ట్యాక్స్. సో ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలు ప్లస్ లక్షద్వీపులు కలిపితే టోటల్ గా 37 నెంబర్ వరకు వస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా మ్యాప్ లో ఉన్న ప్రతి స్టేట్ కి ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. మనది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు 27, 28 ఉన్నింది. విడిపోయిన తర్వాత 37కు ఆంధ్రప్రదేశ్ వచ్చింది, 36కు తెలంగాణ వచ్చింది. సో 33 తమిళనాడు, 29 కర్ణాటక, ఢిల్లీ 07, జమ్మూ కాశ్మీర్ 01, అట్లా ప్రతి రాష్ట్రానికి 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు 2 డిజిట్ కోడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ కి ఇచ్చింది. తర్వాత ప్రోడక్ట్స్, మనం ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్స్ మీద హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటాం. ఓకే, ఇది 6 డిజిట్ లేదా 4 డిజిట్ ఉంటుంది. ప్రతి కంపెనీ నువ్వు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే బేసిక్ కంపెనీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉండాల్సి వస్తుంది. సో ప్రజెంట్ మార్కెట్ లో మనకు 0%, 5%, 12%, 18%, 28% ఉన్నాయి. ఈ 5 రకాల పర్సెంటేజ్లే ట్యాక్సెస్ ప్రజెంట్ ఇండియాలో ఉన్నాయి. సో ఏ పర్సెంట్ కింద ఎలాంటి ఐటమ్స్ వస్తాయి అనేది ఇక్కడ చూసుకోండి. ఎగ్జామ్ కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 5% కింద ఏమొస్తాయి, 12% కింద ఏమొస్తాయి, 18% కింద ఏమొస్తాయి, 28% కింద ఏమొస్తాయి. ఇవి అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. వీటితో పాటు సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతుంది ట్యాక్స్. సెస్, అడిషనల్ సెస్. 100% గూడ్స్ లో 28% కింద లగ్జరీ గూడ్స్ వస్తాయి. తర్వాత 12% కింద రెగ్యులర్ ఐటమ్స్ వస్తాయి. 18% కూడా కొంచెం రిలేటెడ్ రెగ్యులర్ ఐటమ్స్ వస్తాయి. 5% కింద నార్మల్, 0% అంటే ఎగ్జామ్షన్, ఎగ్స్ అలాంటివి వస్తాయి. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. మనం రాజా ట్రేడర్స్ నుంచి 50,000కి పర్చేజ్ చేసాం, 12% ట్యాక్స్ ఎక్స్క్లూడింగ్. 50,000 పైన ట్యాక్స్ పడుతుంది. ఇన్పుట్ సిజిఎస్టి 3,000, ఇన్పుట్ ఎస్జిఎస్టి 3,000. ఓకే, రెండు కలిపితే రాజా ట్రేడర్స్ 56,000. 50,000కు 6,000 ట్యాక్స్ పడుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు 1 lakh సేల్ చేసాం, 1 lakh లోపలే ట్యాక్స్ పడుతుంది, 1 lakh పైన ట్యాక్స్ పడుతుంది. సో దాన్ని ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఓకే, 88,000 అసలు అమౌంట్ పడుతుంది. సో రిమైనింగ్ 6,000 అనేది నార్మల్ పడుతుంది. ఎగ్జాంపుల్ జిఎస్టి ఫార్ములా ఈక్వల్ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్.
GST payable to central government. Output CGST minus input CGST. 6,000 minus 3,000. GST payable to state government. అవుట్పుట్ HGST మైనస్ ఇన్పుట్ HGST. ఇలా మనం లాస్ట్గా ఫార్ములా చూస్తాం. GST కాన్ఫిగరేషన్ స్టెప్స్. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ OBBG. డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ OBQ2. డిఫైన్ కండిషన్ టైప్స్ OBQ1. క్రియేట్ అకౌంట్ కీస్ OBCN. డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్ OBQ3. అసైన్ GL టు అకౌంట్ కీస్ అండ్ OB40. క్రియేట్ ట్యాక్స్ కోడ్ ఇన్ కంట్రీ FTXP. మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ SM30. ఇది థియరీ. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా లైక్ మీరు ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మనకి వచ్చేసి చూడండి OBYJ. నేను వెండర్కి మాత్రమే చేస్తాను, మీరు కస్టమర్ కూడా చేయాలి. OBYZ కండిషన్ టైప్స్. SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో లైక్ OBYZ ఎంటర్. కండిషన్ టైప్స్ న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు CGST, HGST, IGST ఇవి ట్యాక్సెస్. సో అవే పదాలు తీసుకుంటే చాలా మంది తీసుకుంటారు. మనకు మన బిజినెస్ రిలేటెడ్ సంబంధించి తీసుకున్నాం. CGST కదా, CGSK ఇవ్వండి, లేదా స్టార్టింగ్ K ఇవ్వండి, ప్రాబ్లం ఎలాగైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం అది. KAL ఇన్పుట్ CGST. యాక్సెస్ సీక్వెన్స్ అనేది ప్రీ డిఫైన్డ్ గా మనకి ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST ప్రీ డిఫైన్డ్. ఇక్కడ కండిషన్ క్లాస్ ట్యాక్స్ సంబంధించి రిలేటెడ్ కాబట్టి డి సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఏ మీన్స్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ అనేది. కండిషన్ కేటగిరీ ఇది కూడా ట్యాక్స్ రిలేటెడ్ కాబట్టి డి ట్యాక్స్. ఇలాగా ఎంటర్. చూడండి, ఇది ఎవరో తీసుకున్నారు, CGSK ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు. స్టార్టింగ్ లో K పెడదాం, KCGS. ఇది కూడా ఎవరో తీసుకున్నారు, CGST. KACS పెట్టాలి. ఓకేనా? యా, అదే చూద్దాం. కళ్యాణ్ కదా, KA. CGS లో CS, CG. ఓకే, ఎంటర్. ఇది ఎవరు తీసుకోలేదు, సేవ్ చేయండి. KACG రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ అయిపోయింది. నెక్స్ట్ HGST సేమ్, MWST D ఎంటర్, సేవ్. నెక్స్ట్ IGST
ఎంటర్. కేఏహెచ్జి, కేఏఐజి. ఇప్పుడు నేను వెండర్కి చేశామా, మీరు కస్టమర్ కూడా చేయాలి. మళ్ళీ కస్టమర్కి సంబంధించి 3 వస్తాయి. అవుట్పుట్, ఇప్పుడు ఇన్పుట్ చేసాం, అవుట్పుట్ కూడా 3 వస్తాయి. ఓకే, అది కస్టమర్కి మీరు చేయాలి. మీకు టాస్క్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, ఇన్పుట్ హెచ్జిఎస్టి వచ్చినాయి. నెక్స్ట్ సో అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ హెచ్జిఎస్టి, అవుట్పుట్ ఐజిఎస్టి వస్తాయి 3. నెక్స్ట్ ఓబిసిఎన్ /n ఓబిసిఎన్. ఇక్కడ 3 డిజిట్స్ తో మనము అకౌంట్ కీస్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ కీస్ చూడండి, పీడిఎఫ్ లో మీకు నీట్ గా ఉంటాయి, చూసుకోవచ్చు. ఏదైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు 3 డిజిట్స్ తో క్రియేట్ చేసుకోవాలి. ఓబిసిఎన్ లో 3 డిజిట్స్. KA1, ఇన్పుట్ సిజిఎస్టి, ట్యాక్స్ టైప్ 2, ఇన్పుట్ కి అయితే 2, అవుట్పుట్ కి అయితే 1. పోస్టింగ్ ఇండికేటర్, సపరేట్ లైన్ ఐటమ్ 2. ఎంటర్. KA1 ఎవరో తీసుకున్నారు. L1. ఇక్కడ వచ్చేసి KAA ఇస్తున్నా. KAA ఇది ఎవరు తీసుకోలేదు. నెక్స్ట్ ఇన్పుట్ గా సిజిఎస్టీ అయిపోయింది కదా. నెక్స్ట్ KAB హెచ్జిఎస్టీకి చేయాలి. సేమ్ 2. KAC మీరు ఇన్పుట్ ఎలా చేస్తారో అవుట్పుట్ కూడా అలాగే చేయాలి. 3 చూడండి. ఓకే, KAA, KAB, KAC. నెక్స్ట్ OBYZ. ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్ళాలి. వీటన్నిటికీ ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మినిమం బేస్ అమౌంట్ ఎంత ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఒక సీక్వెన్స్ సెటప్ చేసుకోవాలి. న్యూ అడ్రస్ KALX, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ KAL1. సేవ్ చేయాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్, SAP అంటే న్యూ ఎంట్రీస్ లేదా పొజిషన్. ఓకే, 10, 20, 30, 40 ఇది ఒక జస్ట్ నెంబర్ అనమాట. నార్మల్ గా ఒక ఆర్డర్ సీక్వెన్స్ రావడానికి. ఓకే, 10, 20, 30 వేరే నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బేస్ BASB అంటే బేస్ అమౌంట్ అంట. బేసిక్ అమౌంట్ అంటారు కదా శాలరీలో, అలా బేస్ అమౌంట్ మినిమం ఎంత పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ BASB ప్రీడిఫైన్డ్ బేస్ అమౌంట్. ఇప్పుడు మనము క్రియేట్ చేసాం కదా KACG, KASG, KAIG.
ఫ్రమ్ అమౌంట్ టు అమౌంట్ మినిమం ఎంత? 10 ఇస్తున్నాను. ఇక్కడ అకౌంట్ కీస్ కేఏఏ, కేఏబి, కేఏసి. అదే మీరు అవుట్పుట్ కూడా చేశారనుకోండి, ఇక్కడ 50, 60, 70 వస్తుంది. తర్వాత ఇక్కడ 10, 10, 10 వచ్చేస్తుంది. ఇక్కడ రిమైనింగ్ ఏదైతే పెట్టుకుంటారో మేము ఏవే వస్తాయి. ఎంటర్. ఇలా వచ్చేస్తుంది. సో ఈ సెటప్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన ట్యాక్స్ ఇచ్చేటప్పుడు ఈ సెటప్ యూజ్ అవుతుంది. ట్యాక్స్ ఇచ్చేటప్పుడు సేవ్. కేఏఎల్ ట్యాక్స్. నెక్స్ట్ ఓబిబిజి /n ఓబిబిజి. ఓబిబిజిలోకి వెళ్ళి ట్యాక్స్ ని అసైన్ చేయాలి. కంట్రీ అయ్యాలి. ఇక్కడ చూడండి మారుస్తూ ఉంటారు ట్యాక్స్. మీరు వర్క్ చేసేటప్పుడు వేరే వాళ్ళు మారుస్తూ ఉంటారు. మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీద వేరేది ఉన్నది, వేరేది ఉందో మీది ఉందో చెక్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్ సేల్స్ అండ్ పర్చేజెస్ FTXP /n FTXP. అయ్యాలి. ఇక్కడ 2 digits తో నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. 2 digits తో ఇక్కడ నెంబర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, డన్. ఇప్పుడు KA ఇస్తున్నాను, K1 ఇస్తున్నాను. చూద్దాం, తీసుకుందాం ఆల్రెడీ. ఓకే, KAని ఎవరు తీసుకోలేదు. ఇన్పుట్ CGST ప్లస్ SGST. ట్యాక్స్ టైప్. సో ఇన్పుట్ అంటే V, అవుట్పుట్ అంటే A. ఇక్కడ చూడండి. ఎంటర్. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి 12% కదా. 12% అంటే 6, 6. ఇక్కడ 6, 6 ఇవ్వండి. చూడండి, అక్కడ మీరు స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా, ఆ వాల్యూస్ ఇక్కడికి వచ్చాయి. చూడండి, మీరు తీసుకున్న వాల్యూస్ ఇక్కడికి వచ్చాయి. బేస్ అమౌంట్. ఓకే, ఎంటర్. సేవ్. 12% ట్యాక్స్ ఇచ్చాము. ఇది K1 అంటే ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్, K2 అంటే అదర్ స్టేట్. అదర్ స్టేట్ అంటే IGST కదా. ఇక్కడ 12% ఇవ్వాలి టోటల్ అమౌంట్. సేవ్. ఇది K1, K2. నెక్స్ట్ FS00. కూర్చోండి. కరెంట్ అసెట్స్ లో ఇన్పుట్ CGST, ఇన్పుట్ SGST, ఇన్పుట్ IGST చేసుకోవాలి. ఓకే, డన్. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ CGST, కంట్రోల్ C, కంట్రోల్ K, కంట్రోల్ డేటా, INR,
ట్యాక్స్ కేటగిరీ నువ్వు అక్కడ పైన చేసావు కదా వీడికి వచ్చింటాయి. K1 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్. నెక్స్ట్ 11 input GST సేమ్ కంట్రోల్ డేటా K1 ఉండాలి. INR 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. IGST ఇక్కడ మార్చాలి. K1 తీసేసి వేరే తీసుకోవాలి. ఓకే, IGST K2 తీసుకోవాలి. రిమైనింగ్ సేమ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. ఆల్రెడీ పర్చేజ్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి మనం ఆల్ సెట్ చేయాలి. చేంజెస్ కంట్రోల్ డేటా కేటగిరీలోకి వెళ్ళి ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ స్టార్ ఇచ్చారు. రిమైనింగ్ సేమ్. నెక్స్ట్ OB40 స్లాష్ అండ్ OB40 ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ లో ఉంది కదా, ఆడ సెలెక్ట్ చేసుకోండి. KAA ఎక్కడుందో చూడండి. K ABCDEFGHIK ఇక్కడ ఉందా? KAA KAB KAC కళ్యాణ్ ఇన్పుట్ ఇవి ఓపెన్ చేసుకోవాలి. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఓకే ఇవ్వండి. పోస్టింగ్ కి నో ఇవ్వండి. డెబిట్ 40 క్రెడిట్ 50 రూల్స్. సెకండ్ సారి సేవ్ చేయండి. ఓకే, పోస్టింగ్ కి మళ్ళీ థర్డ్ సారి సేవ్ చేయండి. ఇప్పుడు ఇన్పుట్ IGST చేసావు కదా, CGST HGST IGST. మా CGSTకి సంబంధించి చేస్తున్నాం కాబట్టి CGST ఇవ్వాలి. ఇన్పుట్ CGST సేవ్ చేయండి. బ్యాక్ KAB ఫస్ట్ కి పోస్టింగ్ కి ఫస్ట్ నో ఇవ్వండి. మళ్ళీ 40 50 సెలెక్ట్ చేయండి. KAC
ఓకే, ఇలా సెటప్ చేసుకోవాలి OB40లో. నెక్స్ట్ SM30. J_1ICONDTAX. ఇది ప్రీ డిఫైన్డ్, దాన్ని టైప్ చేసుకోవాలి. మెయింటైన్ న్యూ ఎంట్రీస్ KAL1 K1 KAL1 K2 ఇలా సెటప్ చేసుకో. క్లియరా అమ్మా? కాన్ఫిగరేషన్ అంతా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. కాన్ఫిగరేషన్, GST కాన్ఫిగరేషన్ క్లియర్? టుమారో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి అనేది క్లియర్గా డిస్కషన్ చేస్తాం. విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా. ఓకే, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎంటర్ చేస్తే అమౌంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేస్తే ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది అనేది కూడా క్లియర్గా టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో నిన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను, 2 వీడియోస్. ఓకే, రోజు మరి అందరు అప్డేట్లో ఉన్నారా? వెంకట్, విఘ్నత్రి, శారద, కరీం, ధీరజ్ అప్డేట్లో ఉన్నారా అందరూ? హలో, వాయిస్ వినబడుతుందమ్మా? ఉన్నాం సార్. ఓకే గైస్, డన్. అవి చేసేయండి మా. ఫ్రమ్ లైక్ టుడే అప్డేట్ చేస్తాను వీడియోస్. ఓకేనా? సో వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? బై గైస్.